చూడండి అంటే కాళేశ్వరం కమిషన్ లో చాలా కమిషన్లు తీసుకుంది. కేసీఆర్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం ఏటీఎం లెక్క మారింది. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ చెప్తారు. ఏమంటారు? కాంగ్రెస్ అంటేనే కమిషన్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ భారతదేశంలో స్కామ్ జరిగింది. పెద్ద పెద్ద స్కాములు చేసి టెలికామ్ స్కామ్ మొత్తం పెద్ద పెద్ద స్కాములు చేసారు. వాళ్ళు చెప్పడం సిగ్గుచేటు. సమాజం మొత్తం నవ్వుకుంటారు. కాంగ్రెస్ ఇట్లా ఏదో కేసీఆర్ గారు చేసి అని చెప్తా అంటే నవ్వుకుంటారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కయి ఈరోజు కేసీఆర్ గారి మీద బదలాం చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్ప కానీ ఇటువంటి ఏం లేదు. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఈరోజు అంటే కడిగిన ముత్యం తీరు బయటకు వస్తున్నారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. హరీష్ రావు కూడా కొంతమంది వచ్చి మీరు ఇంతమంది ఎందుకు వచ్చి అరెస్ట్ అయితే భయంతోనే ఇంతమంది వచ్చిరని చెప్పి కూడా బయట మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ఉద్యమ శక్తి, తెలంగాణను అభివృద్ధి చేయాలని ఒక ఆశయం కలిగినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తికి ఈరోజు నోటీస్ ఇస్తా అంటే మేము తెలంగాణ సమాజం మొత్తం ఎదుర్కొంటామా? కేసీఆర్ గారికి మద్దతుగా వచ్చినాము. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నీళ్లు అయినా కానీ నిధులు అయినా కానీ ఆంధ్ర ప్రాంత నాయకులు తీసుకోపోతుంటే ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడం జరగలేదు అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తో ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలి, నిధులు కావాలి, నియామకాలు కావాలి. ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ రోజు నీళ్ల మీద ఈరోజు గోదావరి నది పైన చూసుకోండి, కృష్ణ నది పైన చూసుకోండి. గోదావరి నది పైన ఒక్క బ్యారేజ్ అయినా ఉమ్మడి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైనా కట్టిర్రా? ఎప్పుడు కట్టలేదు. ఎందుకు? కాంగ్రెస్ కు ఒత్తాసు. కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఒత్తాసు పలికి ఇక్కడ ఉన్న నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర ప్రాంతానికి నిధులు తీసుకుపోయారు, నియామకాలు తీసుకుపోయారు. ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఆ తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం సబ్బండ వర్గాలు, ముసలోళ్ళు, యువకులు, విద్యార్థులు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరూ కేసీఆర్ గారికి మద్దతుగా వచ్చిర్రు. ఎందుకంటే మా కేసీఆర్ గారికి నోటీసులు ఏ విధంగా ఇచ్చిర్రు, మేము మద్దతుగా ఉంటాము, ఈ తెలంగాణ రాష్ట్రటువంటి సాధించినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి అని ఇక్కడ వచ్చిండు. మేము అందరం వచ్చినాం. ఒకటి గుర్తుపట్టుకొని కాళేశ్వరానికి ఏం డ్యామేజ్ జరిగిందని, ఏం డ్యామేజ్ జరగలేదు. 2 బ్యారేజీలు ఖరాబైనాయి. ఆ 2 బ్యారేజీలు కరెక్షన్ చేస్తే అయిపోతుంది. కానీ దాన్ని ఏమన్నా చేయలేరు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు. ఒక్కొక్క బ్యారేజ్ లా 84 పిల్లలు ఉంటాయి, ఒక బ్యారేజ్ 70 ఉంటాయి, ఒక 60 చేంజ్ ఉంటాయి. 2 పిల్లలకు క్రాక్ జరిగింది. దాన్ని మాడిఫై చేసి క్రాక్ మంచిగా చేస్తే కాళేశ్వరం గొప్పగా ఉంటది. కాబట్టి మేము ఏం చేస్తాం అంటే మీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి 2 బ్యారేజీలను కలెక్షన్ చేపించి అదేవిధంగా ఇక్కడ రైతులకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా మీరు హామీలు నెరవేర్చాలని మేము ఒక విద్యార్థి నాయకుగా డిమాండ్ చేస్తున్నాం. నేను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ నా పేరు. స్కామ్ చేసిన వాళ్ళే స్కామ్ గురించి మాట్లాడి ఇప్పుడు మా సార్ని ఇబ్బంది పెట్టాలని, మా కేసీఆర్ సార్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడ విచారణకు పిలిచిర్రు. ఎంత విచారణ చేసినా ఏం చేసినా అవన్నీ వేస్ట్ అండి. ఏదో ఏమంటారు కక్ష కట్టి, మా సార్ మీద కక్ష కట్టి ఇలాంటివి చేయాలని చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళు ఏమి లేదు. అంటే మొత్తం ఏటీఎం కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారింది. మొత్తం పైసలన్నీ కూడా ఇలా పెద్ద కమిషన్లను కూడా ఇస్తున్నారు. అది బ్యారేజ్ దొరికిపోయింది, కూలిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అంటున్నారు కదా. మరి ప్రూఫ్లు చూపిమనండి వాళ్ళ ప్రూఫ్లు చూపిస్తే దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఏదని. నిన్ననే మా హరీష్ రావు అన్న మంచిగా తెచ్చి అన్ని చూపించిన ప్రూఫ్లతో సహా. మరి అది కాకుండా మళ్ళీ ఈ రోజు మా కేసీఆర్ గారిని ఇక్కడ పిలిచి మాట్లాడుతున్నారు. ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మా కేసీఆర్ సారే సీఎం అవుతాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు, నెక్స్ట్ ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం. 1 ఇయర్ కే సీఎం ఆయన పేరే 10 మంది మర్చిపోతున్నారు అండి. వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ పోతే కండువాలు వేసుకుంటున్నారు అంటే వాళ్ళకే తెలియదు. అరే మేము కాంగ్రెస్ లో ఉన్నామని కూడా వాళ్ళకే తెలియదు, వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే మేము దానికి ఇది చేయమండి. అదే ఇది అంతా డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీ గురించి ఎవరైతే అడుగుతారో ప్రజలు అడుగుతారని చెప్పి డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఇలాంటి తీసుకొస్తున్నాడు. కానీ 6 గ్యారెంటీలు చెప్పారు కదా, అవి అమలు చేయమండి. అప్పుడు చూద్దాం, వాళ్ళు వస్తారో మేము వస్తారో మేము కూడా చూసుకుంటాం. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మర్చిపోతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు అంబేద్కర్ అది ఉంది, సెక్రటరియట్ అది తీసేయమనండి. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అమర స్థూపాలు, అవి తీసి అప్పుడు మాట్లాడమనండి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు.
అంటే సాధ్యం అంటారు అసలు అయితే అంటారు. అదే అవి టచ్ చేసి చూడమనండి ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని. దాని తర్వాత ఏమైతుందో తెలుస్తుంది. ఆయనకు కూడా అర్థం కావాలి కదా తెలంగాణ ప్రజలంటే ఎట్లా ఆయన కూడా తెలవాలా. ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న మన సీఎం కేసీఆర్ గారు ఇంత కష్టపడి ఇవన్నీ కట్టిస్తే ఆయన వాళ్ళే చెరిపేశారంట. చెరిపేస్తే ఆయన అలా కూర్చొని ఎందుకు మాట్లాడాలా? అప్పుడే చెరిపేసి సీటు పైన ఎక్కాలి కదా. మరి ఎక్కి ఇవన్నీ మాట్లాడాడు ఆయనకే వదిలేస్తున్నాం. ఇక ఆయన ఏమంటారు ఒరిపోతులాక ఒరుతూనే ఉంటాడు. పైసలు లేవంటాడు. ఆయన మాట్లాడే సీఎం అంటే ఒక హోదాలో ఉండి మాట్లాడాలా. ఆయన ఒక చిన్నపిల్లడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారితో అసలు పోల్చుకోవద్దు. ఆయన చెప్పు కూడా రాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పోల్చుకోవడమే లేదు. ఆయన కలగంటుండేమో కలలే అనుకోమని చెప్పండి అంతే. తెలుస్తుంది కదా ఏంటని. నిన్ననే మా హరీష్ రావు అన్న మంచిగా తెచ్చి అన్ని చూపించిన ప్రూఫ్లతో సహా. మరి అది కాకుండా మళ్ళీ ఈ రోజు మా కేసీఆర్ గారిని ఇక్కడ పిలిచి మాట్లాడుతున్నారు. ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మా కేసీఆర్ సారే సీఎం అవుతాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు నెక్స్ట్ ఇంకా 10 ఏళ్ళు నేనే సీఎం 1 year కే సీఎం ఆయన పేరే 10 మంది మర్చిపోతున్నారు అండి. వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ పోతే కండువాలు వేసుకుంటున్నారు అంటే వాళ్ళకే తెలియదు. అరే మేము కాంగ్రెస్ లో ఉన్నామని కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళు మాట్లాడితే మేము దానికి ఇది చేయమండి. అదే ఇది అంతా డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీ గురించి ఎవరైతే అడుగుతారో ప్రజలు అడుగుతారు అని చెప్పి డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఇలాంటి తీసుకొస్తున్నాడు. కానీ 6 గ్యారెంటీలు చెప్పారు కదా అవి అమలు చేయమండి. అప్పుడు చూద్దాం వాళ్ళు వస్తారో మేము వస్తారో మేము కూడా చూసుకుంటాం. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మర్చిపోతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు అంబేద్కర్ అది ఉంది సెక్రటరియట్ అది తీసేయమనండి. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అమర స్థూపాలు అవి తీసి అప్పుడు మాట్లాడమనండి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. అదే అవి టచ్ చేసి చూడమనండి ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని. దాని తర్వాత ఏమైతుందో తెలుస్తుంది. ఆయనకు కూడా అర్థం కావాలి కదా తెలంగాణ ప్రజలంటే ఎట్లా ఆయన కూడా తెలవాలా. ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న మన సీఎం కేసీఆర్ గారు ఇంత కష్టపడి ఇవన్నీ కట్టిస్తే ఆయన వాళ్ళే చెరిపేశారంట. చెరిపేస్తే ఆయన అలా కూర్చొని ఎందుకు మాట్లాడాలా? అప్పుడే చెరిపేసి సీటు పైన ఎక్కాలి కదా. మరి ఎక్కి ఇవన్నీ మాట్లాడాడు ఆయనకే వదిలేస్తున్నాం. ఇక ఆయన ఏమంటారు ఒరిపోతులాక ఒరుతూనే ఉంటాడు. పైసలు లేవంటాడు. ఆయన మాట్లాడే సీఎం అంటే ఒక హోదాలో ఉండి మాట్లాడాలా. ఆయన ఒక చిన్నపిల్లడు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారితో అసలు పోల్చుకోవద్దు. ఆయన చెప్పు కూడా రాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తో పోల్చుకోవడమే లేదు. ఆయన కలగంటుండేమో కలలే అనుకోమని చెప్పండి అంతే.